అంటే కొంచెం ఆలస్యమైనట్టుంది కదా. వాళ్ళకి ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఉంది ఓకే. చైర్మన్ విషయంలో. ఓ ఎవరు వెళ్ళి ఏమి అడిగినా అది తప్ప వేరే అడగండి అని చెప్పారు. అని చెప్తున్నారు. ఓకే. లోకేష్ బాబు కూడా ఏమాట చాలా ఫర్మ్గా ఉన్నారు. నా క్లియర్ విషయంలో. స్టాండ్. అవును. వాళ్ళకి బోర్డు వేయటంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. బోర్డు. వాళ్ళని ఫిల్టర్ చేయటంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. నాతో ఒకసారి అన్నారు చంద్రబాబు నాయుడు గారు, చాలా కష్టం అవుతుంది, నాకు అన్ని ప్రెజర్స్ ఉన్నాయి, అయినా కానీ వేస్తాను అని. సరే ఆ రోజు అనౌన్స్ చేసే ముందర రోజు రాత్రి 10:30 ఫోన్ చేశారు. పెద్ద ఆయన ఫోన్ చేసి రేపు మధ్యాహ్నం 3 గంటలకి. సరే 3:40 అట్లా కలిశారు ఆయన. ఓకే. కలిసి నువ్వు పడిన కష్టానికి, నీ సిన్సియారిటీకి, నీ హానెస్టీకి నీకు టీటీడీ ఇస్తున్నాను, జాగ్రత్తగా చేసుకోపో ఓకే అని భుజం తట్టి పంపించాడు. ఓకే. దట్స్ ఆల్. అంతే. అసలు మీకు చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడో ఒక తెలియని అనుబంధం. మీరేమన్నా అన్నా అని పిలుస్తారు, ఆయన ఏమన్నా మిమ్మల్ని ఆప్యాయతగా ఒరే రా అంత ఆప్యాయత జనరల్గా ఆయన ఎవరిని అట్లా పిలవటం ఉండదు. కానీ ఏంటి మీ అన్నదమ్ముల అనుబంధం ఏంటి? అదేం లేదు, నేను ఆయన 1978 నుంచి ఓకే ఆయనతో ఉన్నాను కదా. సో ఎన్టీ రామారావు పార్టీ 82లో పెట్టినప్పటి నుంచి అన్నగారి పిలుపు మేరకు అందులోనే పనిచేస్తున్నాం అప్పటి నుంచి. ఆయన ఏ బాధ్యతలు చెప్పినా చంద్రబాబు నాయుడు మనం తూచా తప్పకుండా చేస్తూ వచ్చాం ఆయన వెంబడి. ఓకే. ఏది ఆశించి ఏది పదవి తీసుకోలేదు. సో అదే అనుబంధం, ఇంకేం అదే అనుబంధం. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు 40 సంవత్సరాల ఆయన ప్రయాణంలో మిమ్మల్ని ఆ రకంగా ఆ దగ్గరతనం ఏర్పడింది మీకు అనుబంధం. ఓకే.